5వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అందరు తీని తల్లి రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాలు చదవండి. ధర్మశాస్త్రము అయితే అపరాధం కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. చాలు. దేవుడు స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు రాయించిన మాట, ఒకటి అపరాధం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏమొచ్చిందంటే కష్టము. ఈ మాట బాగా పరిశీలించాలి. మొదటి మనిషిగా ఉన్న ఆదాము చేసిన చిన్న పొరపాటు వల్ల నేడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలు ప్రవేశించాయి, బాధలు ప్రవేశించాయి, మరణం అనే బీజం కూడా ప్రవేశించింది. అంటే ఒక్కడు తప్పు చేసిన పరిస్థితిని బట్టి లోకంలో ఉన్న ప్రతి మనిషి జీవితానికి ఏమొచ్చిందంటే కష్టం వంటి పరిస్థితి. అప్పుడు దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఒక్కన తాగితే ఏంటి, నా భార్య ప్రార్థన మందిరంకి వెళ్తుంది, నా బిడ్డలు కూడా మందిరంకి వెళ్తున్నారు, నేను ఒక్కన తాగటం వల్ల నష్టం ఏంటి, నేను ఒక్కరిని పేకాట ఆడడం నష్టం ఏంటి, నేను ఒక్కరినే కోడి పందాలు బెట్టింగ్ నష్టం ఏంటి, నా భార్య ప్రార్థనకి వెళ్తుంది, బిడ్డలు ప్రార్థనకి అనుకుంటారు. కానీ ఆ ఒక్క తాగుబోతు వల్ల కుటుంబం అంతా కూడా కన్నీళ్ళలో ఉంటారు. ఆ ఒక్క క్రికెట్ బెట్టింగ్ ఆడే యజమాని వల్ల ఫ్యామిలీ అంతా అప్పుల్లో ఉంటారు. ఒక యజమాని ఆడే కోడి పందాల వల్ల ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉంటారు. కారణం వాక్యం ఉంటుంది, ఒక్క ఆదాము తప్పు చేస్తే ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఏమొచ్చాయంటే కష్టాల వంటి పరిస్థితి. హల్లెలూయా. ఆదాము చేసిన పొరపాటును బట్టి నేటి దినాల్లో ప్రతి మనిషికి కూడా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. బాధల జీవితంలో ప్రవేశించింది, మరణం జీవితంలో ప్రవేశించింది, సుఖము లేని జీవితం గడిపే దినములు వచ్చింది. ఒక్క ఆదాము చేసిన పొరపాటు వల్ల భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితంలో కూడా పాపం అనే బీజం ఏలుతోంది. పాపాలను బట్టి వచ్చే కష్టాలు వస్తున్నాయి, పాపాలను బట్టి వచ్చే నష్టాలు వస్తున్నాయి. మనిషి జీవితంలో ఒక్క ఆదాము చేసిన పొరపాటును బట్టి ఎలాగైతే కష్టాలు వచ్చాయో, బాధలు వచ్చాయో, ఒక కుటుంబ యజమాని ఒక తాగుబోతుగా ఉంటే, ఒక తిరుగుబోతుగా ఉంటే, ఒక జోరగాడిగా ఉంటే తన కింద ఉన్న ఫ్యామిలీ అంత ఏమొస్తాయంటే కష్టాల వంటి పరిస్థితి. దేవుడు స్తోత్రం. కానీ వాళ్ళు అనుకుంటారు, నా భార్య మందిరికి వెళ్తుంది, బిడ్డలు మందిరికి వెళ్తున్నారు, నీ తాగితే నా కుటుంబం నష్టం అనుకున్నావు, కానీ నష్టం ఉందిరా. నీ ఒక్కడ వల్ల ఫ్యామిలీ అంతా కూడా కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉంటారు. నీ ఒక్కడ బట్టి ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉంటారు. నీ ఒక్కడ బట్టి కుటుంబాలు అప్పులు ప్రారంభించబడతాయి. నీ ఒక్కడ బట్టి ఎవరికి మనశ్శాంతి ఉండదు. నీ ఒక్కన బట్టి ఫ్యామిలీ అంతా ట్రబుల్ పడుతూ ఉంటుంది. నీ ఒక్కన బట్టి అటు బిడ్డలకు ఆనందం లేదు, ఇటు భార్యకి ఆనందం లేక ఏడ్చే కుటుంబాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు రాయించిన ఏ మాట అయినా అందులో సత్యం దైవజనమా. దేవుడు వాక్యాన్ని గమనిస్తూ ఉంటే ఒక్క అపరాధన బట్టి దేశంలో ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం ఎలాగైతే పాపం వచ్చిందో, ఒక్కడి కుటుంబంలో చెడు మార్గంలో ఉంటే ఆ ఒక్కని బట్టి ఫ్యామిలీ అంతా కూడా శాపగ్రస్తంగా మార్చబడుతుంది. కన్నీళ్ళు బట్టి పరిస్థితుల్లో వారి జీవితాలు ఉంటాయి. ఎవరికి కూడా వాడిని బట్టి మనిషి అంత ఉండదు. వండుకున్న కూడి తినే దినాలు వారు గడపలేవు. కారణం, ఒక్క మనిషి కుటుంబంలో చెడు మార్గంలో ఉంటే, ఒక్క మనిషి జోదంలో ఉంటే, ఒక్క మనిషి ప్యాకెట్లో ఉంటే, ఒక్క మనిషి కోడి పందాల్లో ఉంటే ఆ ఒక్క మనిషిని బట్టి కుటుంబానికి శాపం ఉంటుంది.
ఆ ఒక్క మనిషిని బట్టి కుటుంబంలో బాధలు వస్తాయి. ఆ ఒక్క మనిషి కుటుంబంలో అప్పులు ప్రారంభించబడతాయి. ఆ ఒక్క మనిషి బట్టి కుటుంబంలో తల్లికి సుఖం ఉండదు, తండ్రికి సుఖం ఉండదు, భార్యకి సుఖం ఉండదు. ఫ్యామిలీ అంతా ఒక్క వ్యక్తిని బట్టి ఏడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దేవజనమా, దేవుడు వాక్యాన్ని బాగా ఉదయకాలం పరిశీలించి, యేసుక్రీస్తు మానవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత, నీతిమంతుడిగా బ్రతికిన తర్వాత, పరిశుద్ధుడిగా బ్రతికిన తర్వాత, ఆ ఒక్క యేసుని బట్టి మనందరికీ ఏమొచ్చిందంటే సమాధానం కలిగిన జీవితం. దేవుడి స్తోత్రం. ఒక్క ఆదామును బట్టి మనిషి జీవితాల్లో కష్టాలు ప్రవేశిస్తే, రోగాలు ప్రవేశిస్తే, బాధలు ప్రవేశిస్తే, మరణం ప్రవేశిస్తే, మనిషిగా పుట్టిన యేసు పరిశుద్ధుడిగా బ్రతికి, నీతిమంతుడిగా బ్రతికి, పాపానుకుంటూ కొమ్ములు ఇరిచి మరణాన్ని జయించేవాడు ఈ లోకంలో పుణ్యమూర్తిగా వచ్చాడు కనుక ఆ ఒక్కని బట్టి మరలా మనకి ఏమవుతుందంటే సుఖపడే దినాలు, ఆనంద దినాలు, స్వస్థత, ఆరోగ్యము, సమాధానము, సంతోషం అనేది యేసు జీవితాన్ని బట్టి మరలా మనకు వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నీ ఒక్క తాగును బట్టే కదా ఫ్యామిలీ అప్పుల్లో ఉంది. ఒకసారి ఆలోచించు. నీకున్న కోడి పందాలు బట్టే కదా కుటుంబం అంతా ఏడుస్తూ ఉంది. నువ్వే మారిపోతే కష్టాలు కుటుంబంలో ఉంటాయా? నువ్వే మారిపోతే అప్పులు నీ కుటుంబంలో ఉంటాయా? నువ్వే మారిపోతే కన్నీటి కుటుంబంలో ఉంటుందా? నువ్వే పరిశుద్ధుడిగా మారిపోతే, జోదాలు విడిచిపెడితే, పేకాడు విడిచిపెడితే, పందాలు విడిచిపెడితే, దేవుడు చేయి పట్టుకుంటే, సన్నిధి నలుగురు వచ్చే వ్యక్తులు మారిపోతే కష్టాలకు తావులేదు, దుఃఖానికి తావులేదు, అప్పులకు తావులేదు. కానీ దేవుడి సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాల చేత ఆ కుటుంబాలు ఉంటాయి. దేవుడి స్తోత్రం. నేటి దినాల్లో చాలా మంది అనుకుంటూ ఉన్నారు, నేను ఒక్కన తాగితే నా కుటుంబం నష్టం అనుకున్నా. కానీ నీ ఒక్కన వల్ల నడుకుతుంది కుటుంబం. నీ ఒక్క చట్టక్రియల వల్ల, చట్ట మార్గాలు ఒక్కరు ఉన్న వల్ల నీ వెనకాల ఉన్న ఫ్యామిలీ అంతా కూడా అప్పుల్లో బతికే పరిస్థితి, కన్నీరు వంట బతికే పరిస్థితి చాలా కుటుంబం అనుభవిస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఒక్క ఆదాము అపవాదం చేయడం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మీదకి ఏమొచ్చిందంటే మరణకరమైన సమస్యలు. నా ప్రేమైన దావిజనమా, ఈ ఉదయకాలం ఆలోచించు. నీ ఫ్యామిలీ అంతా నీతి మార్గంలో ఉంటే, నువ్వు ఒక్కరివే తాగుబోతుగా తిరుగుబోతుగా ఉంటే నష్టం అనుకుంటున్నావా? నీ ఒక్కని బట్టి ఫ్యామిలీ అంతా ట్రబుల్ అవుతుంది. నీ ఒక్కని బట్టి శాపం నీ కుటుంబానికి వస్తుంది. కన్నీరు వంటి పరిస్థితులు నీవు ఉంటావు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఫ్యామిలీ అందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉండాలి. నలుగురు ఒక మార్గంలో ఉండాలి. ఒక మంచి మార్గంలో ఉండే వ్యక్తులుగా మార్చుకోవాలి. ఎప్పుడైతే నలుగురు కూడా యజమానులుగా బిడ్డలుగా కలిసి దేవుడు నడుస్తున్న వ్యక్తిగా ఉంటావు, దేవుడి మార్గంలో ఉన్న వ్యక్తిగా ఉంటావు, నీ కుటుంబం దేవుడి సన్నిధిలో వర్ధిల్లే స్థాయిగా మార్చబడుతూ ఉంది. గొప్పవారిగా మనం మార్చబడతాం. దేవుడు కృపణ జీవితంలో ఉంటుంది. దేవుడు తోడుగా మనకు ఉంటాడు. ఏ పని చేసుకున్న పనిలో సహాయం చేస్తాం. అదే దైవజనమా, తల్లి దేవుడి మందిరంలో ఉండి, బిడ్డ దేవుడి మందిరంలో ఉండి, యజమాని కబ్బుల్లో పబ్బుల్లో ఉంటే ఆ కష్టం అనేది నలుగురికి కూడా అనిపించే పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు వాక్యం అంటుంది, చాలా మంది జీవితం అనుకున్నట్లుగా నేను ఎలా ఉన్నా పర్వాలా, నా భార్య మందిరం వెళుతుంది, నా బిడ్డల మందిరం వెళుతున్నారు, నా కుటుంబం డోక అనుకుంటున్నావా? కొన్న తర్వాత ఆస్తులు అమ్మేసుకుంటావు, పొలాలు అమ్మేసుకుంటావు, చివరికి అంటావు పెళ్ళిళ్ళలో కడతావు. మూడేముళ్ళు ఏ కష్టం రాకుండా చూద్దాం చెప్పి తాళి కడతారు, తాళి కడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మారాలి ఆ ఒక్కడు దేవుడి బిడ్డ, మారాలి ఆ ఒక్కడు దేవుడి బిడ్డ, మారిన వేళల్లో సంతోషమే నీ ముఖంలో చూస్తావుగా.
పొందుకుంటావు, ఆశీర్వాదాలు మెండుగా అనుభవిస్తావు, దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వాదాలు మెండుగా అనుభవిస్తావు. ఆమె దేవుడు కోరుకున్నాడు, కుటుంబం అంతా కూడా దేవుడి చేత ఆస్వాదించబడాలంటే చదపురుగనే బీజం మన కుటుంబంలో ఉండకూడదు. నువ్వెంతగా ప్రార్థన చేసినా నీ ఇంట్లో ఉన్న చడిపురుగు వల్ల నీ నష్టమే చూస్తా తప్ప మీరు చదివేదు. ఈరోజు యజమాని ఒకరు తేడాగా ఉంటే మిగతా అందరూ కూడా కన్నీళ్ళలో ఉండలేదా? ఓ కొడుకు తేడాగా ఉంటే ఫ్యామిలీ ట్రబుల్లో ఉండలేదా? ఓ కూతురు తేడాగా ఉంటే ట్రబుల్ అనిపిస్తలేదా? జీవితంలో ప్రతి మనుషులకు ప్రభు చెప్తున్న మాట ఆ ఒక్కడ మారా. దేవుడి స్తోత్రం. ఏ ఒక్కరిని బట్టి అయితే నీ కుటుంబం ఏడుస్తుందో, ఏ ఒక్కరిని బట్టి ట్రబుల్ అనుభవిస్తున్నావో ఆ ఒక్కడు మారిపోతే కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఉంటుంది. దేవుడి చేత మేలు చూస్తారు, అద్భుతాలు చూస్తారు, అప్పులు కొట్టివేయబడతాయి, బాధలు కొట్టివేయబడతాయి, సాతాను కొట్టివేయబడుతుంది, కన్నీరు తుడవబడుతుంది. దేవుడు మందిరములో కోరుకున్న ప్రతి కార్యమును కూడా దేవుడు ద్వారా పొందుకునే కుటుంబాలుగా ఆ ఒక్కడ మారిన దినాన్న అనుభవిస్తూ ఉంటారు. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, ఒక్క ఆదామును బట్టి లోకంలోనికి పాపం వచ్చింది, పాపాన్ని బట్టి లోకంలో శ్రమ వచ్చింది, శ్రమను బట్టి మనుషులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. ఒక్క యేసును బట్టి లోకంలోకి పుణ్యం వచ్చింది, ఆ యేసును బట్టి మరణం కొట్టివేయబడింది, పాపం ఓడిపోయింది. కనుక యేసయ్యలాగా మన జీవితంలో తాగుబోతుడు మారితే, తిరుగుతున్నవాడు మారితే, ప్యాకెట్లో ఉన్నవాడు మారితే ఆ ఫ్యామిలీ హ్యాపీగా దేవుడి చేత మేలు చూస్తారు. నా ప్రేమల దేవజన్మ, ఈ లోకంలో చాలా మంది నేను ఒక్క నెల ఉన్నా పర్వాలేదు అనుకో తిరిగే యజమానులు ఉన్నా, నేను ఒక ఎలా ఉన్నా పర్వాలేదు అనుకొని తిరిగే కూతుళ్ళు ఉన్నారు, నేను ఎలా ఉన్నా అనుకొని తిరిగే కొడుకులు ఉన్నారు. ఈరోజు వారి జీవితాలు బట్టి నీ కుటుంబం ఎలా ఉందో గమనించు. వారి యొక్క బతుకును బట్టి నీ ఫ్యామిలీ సంతోషం ఉందా? నీ కుటుంబంలో ఆనందం ఉందా? 4 రూపాయలు చూడగలుగుతున్నావా? ఒకవేళ వారి తిరుగులు బట్టి, వారి చెడు మార్గాలు బట్టి ముగ్గురు కూడా దేవుడు మందిరంలో ఉన్నా అప్పులతో ఉన్నావేమో, కష్టాలతో ఉన్నావేమో, బాధలతో ఉన్నావేమో, ఆ ఒక్కడ మారమని ప్రార్థన చేసుకో. ఆ ఒక్కడ మారాడా నువ్వు పట్టిందంత బంగారమే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్య ఉదయకాల పరిశీలించి దేవుడి సన్నిధిలో దేవుడి మాట బలపరుచుకో. తాగుతున్న భర్త మారితే ఆ కుటుంబం హ్యాపీ కదా? కోడి పందాలు వాడే వ్యక్తి మారితే ఫ్యామిలీ హ్యాపీ కదా? ఏ తాగును బట్టి ఆస్తులు అమ్ముకున్నావో, ఏ తాగును బట్టి పొలాలు అమ్ముకున్నావో, ఏ కోడి పందాలు బిడ్డ ఆడుతూ ఉంటే పుస్తకం తాకడ పెట్టుకున్నావో, ఆ కొడుకు మారిపోతున్నప్పుడు, ఆ యజమాని మారిపోతున్నప్పుడు ఆ ఫ్యామిలీ అంతా కూడా 4 రూపాయలు చూడగలుగుతుంది, 4 పైసలు చూడగలుగుతారు. అప్పుల నుంచి బయటకు వచ్చేవారిగా మారిపోతారు. వాళ్ళ తర్వాత మార్చబడుతుంది. ఎవరు బట్టి అయితే ఇంట్లో గుంట పడిందో వారి జీవితాన్ని మార్చుకున్నప్పుడు, బతుకులు మార్చుకున్నప్పుడు ఇక నీ ఇంట్లో గుంట్లుండో, ఆశీర్వాదాలు మిగులుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 5, 6 వచనం చదవండి ఒకసారి. 1 సమూయేలు సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఇలాగ సౌలు అతని ముగ్గురు కుమారులు అతని ఆయుధములు మోయువాడును అతని వారందరూ మరణమైరి. సౌలు దేవుడు మార్గంలో ఉన్నప్పుడు, ప్రభువును కోరుకున్నప్పుడు, గాడిదలు కాచుకున్న సౌలు జీవిత రాజుగా మార్చిన దేవుడు తోడున్నాడు. దేవుడి మాటకు లోబడినప్పుడు సౌలు జీవితం అంతా కూడా అనేక దేవుల చేత ఆశ్రయించబడింది. సామాన్య వ్యక్తిగా ఉన్న సౌలు జీవితాన్ని ఒక రాజుగా దేవుడు మార్చాడు. పట్టాభిషేకం చేశాడు, ధనధాన్యాలు అప్పగించాడు,
అదే సౌలు గాడి తప్పినప్పుడు యజమాని, కుటుంబ యజమానిగా ఉన్న, దేశానికి యజమానిగా ఉన్న, ప్రజలకు యజమానిగా ఉన్న సౌలు దేవుడు మాట పక్క పెట్టి లోకములో గాడి తప్పినప్పుడు వారి జీవితం పరిశీలిస్తూ ఉంటే యజమాని బట్టి కొడుకు నాశనం అయిపోయారు, యజమాని బట్టి దేశం నాశనం అయిపోయింది, యజమాని బట్టి ఫ్యామిలీ నాశనం అయిపోయింది. అయితే దేవుడు వాక్యం అంటుంది, ఒక్క సౌలు దేవుడి విరోధంగా ఉంటే, ఒక్క సౌలు అవిధేయుడిగా ఉంటే, ఆ ఒక్క సౌలు బట్టి వాక్యం అంటుంది ఒకే రోజు తన కుమారులు సౌలు దేశ ప్రజలు ఏమైపోయారంట? నాశనం అయిపోయారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి వాక్యాన్ని బట్టి బాగా పరిశీలించి, ఆ కుమారులు ఏమీ తప్పు చేయాల, కానీ అనుభవించారు శిక్ష. యజమాని చేసిన పొరపాటును బట్టి, యజమాని చేసే తప్పుడు మార్గాన్ని బట్టి దేవుడు దూరమయ్యి, ఆశీర్వాదం దూరమయ్యి, కృప దూరమయ్యి, శత్రువులో పడి సౌలు మరణించడమే కాకుండా తన కుమారులు కూడా చనిపోయారు. భార్య గురించి చనిపోవచ్చు, రాజ్యం అంతా కోల్పోయారు. నా ప్రేమ దావసరం ఒక ఆదామజ తప్పు వల్ల మానవ జాతి కష్టాల్లో ఉంటే, ఒక సౌలు చేసే తప్పు వల్ల దేశం కష్టాల్లో ఉంది, ప్రజల కష్టాల్లో ఉన్నారు, కుమారు జీవితం కష్టాల్లో, భార్య కష్టాల్లో, వారి జీవితాలు కన్నీరు వంటి పరిస్థితులు మిగిలిపోయి. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, ఈనాడు యేసుక్రీస్తులాగా నీవు కూడా జీవితాన్ని మార్చుకొని, ఒకవేళ ఇంతవరకు తాగుల్లో ఉంటే, స్మోకింగ్లో ఉంటే, క్రికెట్ బెట్టింగ్లో ఉంటే, కోడి పందాల్లో ఉంటే, బ్రతుకును మార్చుకొని నువ్వు క్రీస్తులాగా మారి దేవుడు వెంబడించిన వ్యక్తిగా ఉంటే మళ్ళా నీ కుటుంబంలో సమాధానం చూస్తావు, అప్పుల నుంచి బయటకు వస్తావు, ఫ్యామిలీ గొప్పగా మార్చబడుతుంది, దేవుడితో దీవించబడతావు, కన్నీరు తుడవబడుతుంది, సాతాను కొట్టువేయబడుతుంది, 4 రూపాయలు చూస్తావు, చక్కని ఫ్యామిలీ మార్చబడుతుంది. దైవ దీవుల చేత, దైవ ఆశీర్వాదాల చేత, దైవ మేలు చేత మారిన వాడి జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్నప్పుడు అద్భుతాలు చూస్తారు. దేవుడు ఆశీర్వాదం వస్తుంది, కనికరం వస్తుంది, గొప్ప మేలుపబడతా. ఇక వారి జీవితాలు 6 పువ్వులు 3 కాయల్లాగా దేవుడి చేతిలో వర్తిల్లి 100 పాటు మందిరంలో పచ్చగా ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ ఒక్కల బట్టేలా నీ ఫ్యామిలీ అప్పులో గమనించు, నీ ఒక్కల బట్టే నీ కుటుంబం ఏడు గమనించు, నీ ఒక్కల బట్టే నీ ఫ్యామిలీ రోడ్డు మీద గమనించు, నీ ఒక్కల బట్టే ఎలా ఉన్న చెయ్య ఇలా అయిందని గమనించు. అయితే దేవుడి వాక్యం అంటుంది, మనిషి జీవితాన్ని మార్చుకొని దేవుని వెంబడించగలిగితే, అలవాట్లు మార్చుకుంటే, పద్ధతి మార్చుకుంటే, చెడు విడిచిపెడితే, తాగులు విడిచిపెడితే, పందలు విడిచిపెడితే, బెట్టింగ్లు విడిచిపెడితే, పాలు చేయి పట్టుకొని, బిడ్డలు చేయి పట్టుకొని యజమాని మందులు వచ్చి కూర్చుంటే చాలు, మీ తలరాత్ర దేవుడే టపా టపా మా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో 6,53,000 మంది ఇశ్రాయేలు జీవితాలు కనబడుతూ ఉన్నాయి. వారి జీవితాలు పరిశీలిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళా ఓటమి లేదు, ఎక్కడికి వెళ్ళా అపజయం లేదు. ఎందుకు తెలుసా? 6,53,000 మందికి దేవుడు తోడుగా ఉన్నాడు. బలవంతులు ధరకు వెళ్తున్నా దేవుడు బట్టి గెలిచేస్తున్నారు. ఒకరోజు దైవజనమ ఎరుకో ప్రాంతాల్లోకి యుద్ధానికి వెళ్ళే ముందు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రభువా ఎరుకో చాలా బలవంతులు, వారి కోట చాలా పెద్దగా ఉంది, మేమేం చేయాలి తండ్రి అంటే దేవుడు పలుకుతున్న మాట, ఇదిగో దినముకు 7 మార్లు నన్ను స్తుతించండి, ఆరాధించండి, ఎరుకో ప్రాంతం మీద నీకు జయాన్ని కలిగజేస్తాను. జయం కలిగిన తర్వాత అక్కడ ఉన్న బంగారమును కానీ, వెండిని కానీ, వజ్రాలు కానీ మీరు ముట్టుకోవద్దు, తెచ్చుకోవద్దని చెప్తే 6,53,000 మంది కూడా మీలాగా తనగా ఊపారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాటలు బట్టి దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళుతున్న సమయంలో ఎరుకో ప్రాంతం అంతా కూడా దేవుడి ద్వారా వీరి చేతికి అప్పగించబడి గొప్ప విజయాన్ని పొందారు. తిరిగి వచ్చే సమయంలో దేవజనమ 6,53,000 మందిలో ఒక్కడైన ఆకాను బంగారం ఆశించి, వెండిని ఆశించి కాస్త మూట కట్టుకొని తిరిగి ప్రయాణం వచ్చి తన ఉన్న గుడారంలో గొయ్యి తీసి దాచిపెట్టాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దావసరమా, తర్వాత
చిన్న ప్రాంతంలోనికి యుద్ధానికి వెళ్ళారేమో. ఎవరో దేవుణ్ణి నమ్ముకున్నవా యుద్ధానికి వెళుతుంటే ఓడిపోతున్నారు. చిన్నవారి చేతుల్లో ఓడిపోతూ ఉన్నారు. చిన్నవారి చేతుల్లో అపజయం కలుగుతూ ఇసురు చనిపోతూ ఉన్నారు. అర్థం కావట్లా. మహా ఒంట్లో వారినే మేము గెలిచామే, శక్తి కలిగిన వారిని ఓడించామే, ప్రతి ఒక్కరికి భయాన్ని కలిగించామే. దేవుడా, ఈ చిన్న సమస్యలు ఓడిపోతున్నారు, చిన్న ఆటంకాలు ఓడిపోతున్నారు, ఈ చిన్న దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఏంటి తెలియపచ్చంటే ప్రభు అన్నాడు, మీలో ఒక్కడు నాకు విరోధంగా ఉన్నాడు, వారిని బట్టి మీకు ఏమొచ్చిందంటే శాపం. హల్లెలూయా. ఒక్క మనుషుని బట్టి 6,53,000 మంది కూడా కష్టాల్లో పడ్డారు. ఒక్క మనుషుని బట్టి 6,53,000 మంది అపజయం ఎదురు చూస్తారు. ఒక్క మనుషుని బట్టి దేవుడు తోడు అందరికి దూరం అయిపోయారు. ఒక్క మనుషుని బట్టి వారు పరక్కంతులైన వారు పిరికివారుగా మార్చబడ్డారు. నా ప్రియమైన దైవజనమా, దేవుడు నమ్ముకుని కుటుంబంలో ఒకటి తేడాగా ఉంటే ఆ ఒక్కను బట్టి నీ జీవితంలో సాతాను ప్రవేశిస్తుంది. ఆ ఒక్కను బట్టి అపజయం చూస్తాం. ఆ ఒక్కను బట్టి కన్నీళ్ళు అనుభవిస్తాం. ఆ ఒక్కను బట్టి బాధలు అనుభవిస్తాం. 6,53,000 మంది తప్పు చేయలేదే, వారు దేవుళ్ళలోనే ఉన్నారే. కానీ ఒక్క చేసిన పొరపాటు వల్ల ఇశ్రాయేలు పాలెంలో ఏమొచ్చిందంటే అపజయం ప్రారంభించబడింది, కష్టం ప్రారంభించబడింది, ఓటం ప్రారంభించబడింది. ప్రవర్తనాడు మీలో ఉన్న ఆ అపజయం కలిగిన వారు తొలగితే తప్ప నేను మీకు తోడే ఉండనని చెప్పగానే వారి జీవితం దూరపరిచిన తర్వాత ఏ పట్టణంలో అయితే ఓడిపోయాడో, ఏ చిన్నవారి మధ్య ఓడిపోయాడో తక్కువ మంది వెళ్ళి గొప్ప విజయంతో తిరిగి వచ్చారు. దేవుడి స్తోత్రం. ఈ రోజు నీ జీవితంలో ఉన్న ఆ ఒక్క తాగును వదిలేస్తే చాలు, దేవుడి చేత కుటుంబంలో జయిస్తావు. నీ జీవితంలో ఉన్న ఆ ఒక్క చోట వదిలేస్తే చాలు, మళ్ళా దేవుడి చేత బ్రతుకులో జయిస్తావు. నీ జీవితంలో ఉన్న ఆ ఒక్క పెట్టి వదిలేస్తే చాలు, దేవుడితో గొప్ప జయిస్తావు. ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో చెడుపోయిన వారు తొలగించిన తర్వాత దేవుడు తోడు వచ్చి ఎలాగైతే చేయాలని కలగజేస్తారో, నీ తాగును బట్టి ఏ కుటుంబం అయితే ఏడుస్తుందో, నీ చూడను బట్టి ఏ కీడు వచ్చిందో, నీ పేకను బట్టి దేని నష్టాలు వచ్చాయో, ఆ ఒక్కడు వదిలేసి దేవుడు చేయి పట్టుకొని చూడు. ఓడిపోయిన కుటుంబాన్ని, పడిపోయిన కుటుంబాన్ని, కన్నీరు వంటి కుటుంబాన్ని, అప్పులు వంటి కుటుంబాన్ని దేవుడు మరలా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మారిన వెంటనే నీ గుండె లోతుల్లోకి వస్తాడా. దేవుడు నీతో మారిపోతూ ఉంటాడు. ఏ తాగును బట్టి శాపం తెచ్చుకున్నావో, ఏ జోదాన్ని బట్టి శాపం తెచ్చుకున్నావో, ఏ తిరుగులు బట్టి శాపం తెచ్చుకున్నావో, నీ దరిద్రం అంతా పోవాలంటే, ఫ్యామిలీ కట్టబడాలంటే, బతుకు మార్చబడాలంటే, అప్పులు కొట్టివేయబడాలంటే, శ్రమల కాలం కొట్టివేయబడాలంటే, కళ్ళల్లో కన్నీరు దూరపరచబడాలంటే దేవుడి నుంచి కోరుతున్నాడు. వదిలే, దేవునైతే పట్టుకొని ఏడ్చేంత వరకు అదంతా నీ కుటుంబం చేస్తుంది. దాన్ని విడిచిపెట్టి నా చెయ్యి పట్టుకుంటే, నా సన్నిధి కొట్టే దేవుడు అంటున్నాడు, ఏ ఇశ్రాయేలుకైతే జయాన్ని కలగజేస్తానో అటువంటి జయాన్ని మారిన కుటుంబాలకు నేను కలగజేస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆదాన్ని బట్టి ప్రపంచం అంతా కూడా మనుషులు కష్టాలు అనుభవిస్తూ ఉంటే, ఒక ఆకారం బట్టి జీవితంలో 6 లక్షల మంది కష్టాలు పడితే, ఒక సౌండ్ జీవితంలో ఉన్న క్యారెక్టర్ బట్టి చెడిపోతే, ఫ్యామిలీ అంతా నాశనం వెళ్ళిపోతే, నువ్వెలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎలా ఉన్నా జ్ఞాపకం చేసుకో. నీ ఒక్కరిని బట్టి ఫ్యామిలీ ఏడుతుందా, నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబం ఏడుతుందా? అయితే నువ్వు దేవుళ్ళు వచ్చిన వ్యక్తి అయితే దేవుని బలంగా పట్టుకో. దేన్ని బట్టి అయితే ఫ్యామిలీలో నిన్ను బట్టి ట్రబుల్స్ వచ్చినాయో, సమస్యలు వచ్చినాయో, ఆటంకాలు వచ్చినాయో, నీ ఫ్యామిలీ అంతా ఒకప్పుడు నీ భార్య మాత్రమే గుళ్ళోకి వెళ్ళేదేమో, కొడుకు మాత్రమే గుళ్ళోకి వెళ్ళేవాడేమో. ఈరోజు ఫ్యామిలీ అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని తీర్మానం తీసుకొని, ఏదైతే మన జీవితంలో గొప్ప ముచ్చిందో ఆ వ్యసనాన్ని వదిలిపెట్టి భార్య చేయి పట్టుకొని, బిడ్డలు చేయి పట్టుకొని దేవుని స్థలంలోకి వచ్చి, నన్ను మార్చావు తండ్రి, నన్ను బాగు చేతండి అని కలిసి ప్రార్థన చేస్తే వంట సాగరంగా
దేవుడి స్తోత్రం. ఇస్తారో అమ్మా కోల్పోనివన్నీ తిరిగి, ఇస్తారో అయ్యా కోల్పోనివన్నీ తిరిగి. ఎక్కడ ఏ వారెత్తుతాడు, ఎక్కడ పోయావు తిరిగి ఇస్తాడు. ఎక్కడ నష్టం వచ్చిందో ఏ వారెత్తుతాడు, ఎక్కడ పోయావు తిరిగి ఇస్తాడు. కోల్పోయినవన్నీ దేవుడు ఇవ్వగలడు. ఆశీర్వాదమే రెండింతలా ఆశీర్వాదమే నీకు దేవుడు ఇస్తాడులే, మళ్ళా నిన్ను నిలబెడతాడు. నీకు దేవుడు ఇస్తాడులే, మళ్ళా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. దేని బట్టి ఎక్కడైతే కష్టపోయి కన్నీరు కాచి మరలా భార్యతో బిడ్డలతో కలిసి నా వద్దకు వచ్చాడో, ఎస్ ఇస్తాడా. मेरे समय काम से अभिषेक निकंदर अभिषेक मारा నేను ఇవ్వగలిగిన దేవుణ్ణి, చేయగలిగిన వాడిని, సూర్యుడు నిర్మాణం చేసిన వాడు. భయపడ చెడు విడిచిపెడితే, పాపాలు విడిచిపెడితే, జోడాలు విడిచిపెడితే, తాగులు విడిచిపెడితే, లోక తలములు విడిచిపెడితే, నా చెయ్యి పట్టుకోగలిగితే వాడు ధన్యుడు, వాడు చీకటిలో ఉండడువా. హల్లెలూయా. ఈ ఉదయకాలమే నీతో ప్రభు పలుకుతున్న మాట, దేవుడు చెయ్యి పట్టుకున్నవాడిగా జీవితాన్ని మార్చుకున్న తర్వాత నిలబెట్టే బాధ్యత దేవుడిది. ఏ దేవుని బట్టి సమస్తం కలిగిందో ఆ దేవుడు నీకు మనకిచ్చిన వాగ్దానం. నష్టపడే మన జీవితం, కన్నీరు మన జీవితాలు, హృదయాన్ని మార్చుకున్నప్పుడు, అలవాట్లు మార్చుకున్నప్పుడు, బతుకులు మార్చుకున్నప్పుడు, ఫ్యామిలీ కలిసి మందికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం పరిశీలించి పోయినవన్నీ మళ్ళా దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దేవజనమా, జీవితాన్ని మార్చుకున్న వారికి దేవుడే తోడుగా వస్తాడు. బతుకును మార్చుకున్న వారికి దేవుడే తోడు వస్తాడు. కన్నీళ్ళలో ఉన్నవారి జీవితాన్ని మార్చుకుంటే కన్నీళ్ళు తొడవబడతాయి. చెడులో ఉన్నవారి జీవితాన్ని మార్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తా. ఆ దేవుడు నీకు తనయుడిగా, కొడుకుగా, తండ్రిగా మారుతా. కష్టాలు, బాధలు, కన్నీళ్లు దూరపరుస్తూ ఉంటా. సుఖాన్ని, సంతోషం దేవునికి అనుగ్రహిస్తూ ఉంటా. అంతకుముందు దేవజనమా, ₹1,00,000 ఇంట్లోకి వస్తున్న పైసా మిగిలిన పరిస్థితుల నుంచి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, చిన్న ₹10 వ్యాపారం చేస్తే ₹100 లాభాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తున్నా. ఎక్కడ చూసిన ₹1 కనబడుతూ ఉంటే, అంతకుముందు దేవజనమా తల్లి కష్టపడుతున్నా, బిడ్డలు కష్టపడుతున్నా, కోట వెళ్ళిపోతాయి కాబట్టి మేళ్ళు కరిగిపోతాయి, మిద్దులు కరిగిపోతాయి, పొలాలు కరిగిపోతాయి, ముక్కులు కరిగిపోతాయి, చెవులు చివరికి పెళ్ళిళ్ళే కట్టారు. మహానుభావుడు ఏమై నిన్ను పువ్వులు పడి చేస్తా చూసుకుంటా దేవుడు ఇస్తావు. ఆ తాగుడు కోసం అక్కడ ఇచ్చేయి అయ్యా, నా అడుగులు అడుగుతుంది అంట ఇచ్చేయి దేవుడు స్తోత్రం. మెల్లో తాడు తప్పి కప్పుకొని పోయి ఫుల్గా దేవుడు స్తోత్రం. అది భర్త మారిపోయాక, యజమాని మారిపోయాక, భార్య మారిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరూ కలిసి దేవుళ్ళు వస్తూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే దేవుడు ఆత్మ మీతో పాటు కూడా నడవడం ప్రారంభిస్తుంది. దేవుడు సన్నిధి మీకు తోడుగా నడవడం ప్రారంభిస్తుంది. మెరిజమే కౌన్సే పరిశుద్ధాత్మ దేవుడు మీ తనువులకు వచ్చాడు మారిపోతూ ఉంటాం. ఎంతవరకు ఒక మనుషుని బట్టి ఏ చీకటి కుటుంబం ఏడిందో దాని అధికారం కొట్టివేయబడుతుంది, దాని రోషం కొట్టివేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడికి నిలయముగా మీ జీవితాలు మార్చబడతాయి.
తండ్రి మీ కుటుంబంలో వచ్చేవాడిగా ఉంటాడు. నలుగురు కూడా దేవుడి మందిరంలో ప్రార్థిస్తూ ఉంటే, నలుగురు గృహంలో ప్రార్థిస్తూ ఉంటే, దైవ ఆశ పట్టుకొని దేవుడు సంచరిస్తూ ఉంటే, దేవుడు దూతల ద్వారా బలమైన కాపుదల వస్తుంది. ఎక్కడ వెళుతున్నా నీకు సెక్యూరిటీగా మార్చబడతాయి. అభిషేక పంటలో కానీ, పాడులో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ దైవ ఆశీర్వాదాల చేత దేవుడు ఎదురుస్తూ ఉంటాడు. సాగుతుంది కదా, కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చదువు మానుకున్నావో, ఎప్పుడు పేకాడు మానుకున్నావో, ఎప్పుడు తిరుగులు మానుకున్నావో, ఎప్పుడు లోక ఆశలు మానుకున్నావో, నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు, నీతిమంతుడిగా మారిపోతావు, దేవుడు ప్రేమించేవాడిగా మారిపోతావు, ప్రార్థించేవాడిగా మారిపోతావు. నువ్వు ప్రేమించేవాడిగా మారుతుంటే, ప్రార్థించేవాడిగా మారుతూ ఉంటే, దెయ్యాలు పరిగెడుతుంటే, భూతాలు పరిగెడుతూ ఉంటే, శాపం పారిపోతున్నది, దరిద్రం పారిపోతున్నది, తీవ్ర వర్షం నీ ఇంటిలో అలా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన తప్పడగొట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మ దేవుడి ఇంట్లో తాన్నవాడేవాడిగా మారాలంటే తాగుపోతూ ఉంటే రాలేడు, తిరిగిపోతుంటే రాలేడు. కానీ తాగుపోతూ మారినప్పుడు, తిరిగిపోతూ మారినప్పుడు, జోదగాడు మారుతున్నప్పుడు ఫ్యామిలీ అంతా కూడా తగ్గిస్తానమా పరిశుద్ధ గుంపులో పాలు కొంచెం మారిపోతూ ఉంటారు. ఈరోజు దేవుడు వాక్యాన్ని పరిశీలించి, ఒకవేళ జీవితాలు మార్చుకు ప్రభు పట్టుకున్నావా, భయపడమాక. నీ కొరకు ఎన్నో మేలు దేవుడు ఆశించుతాడు. నష్టాన్ని కూడా మేలుగా మార్చి, కష్టాన్ని కొట్టివేసి, బాధను దూరపరిచి, కన్నీరు దూరపరిచి, అప్పులు దూరపరిచి, ఏది నష్టపోయావో దాన్ని తిరిగి దేవుడికి ఇచ్చేవాడుకు ఆయన నిద్రపోడు, నిన్ను పడుకునేవాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ఒక ఆదామును బట్టి లోకములో ప్రతి మనిషి జీవితంలో ఒక మరణము కష్టం వస్తే, ఒక ఆకారం బట్టి దేవుడు నమ్ముకున్న వారి జీవితంలో 6,52,000 మందికి శాపం వస్తే, ఒక సౌలు బట్టి దేశంలో ప్రజలకి, కన్న కుమారులకి నష్టపోయే జీవితం వస్తే, ఒక తాగుబోతును బట్టి కొట్టు దేవుడు నష్టపోయే చూపుతో ఆ ఒక్క తాగుబోతు మారితే చాలు, ఇల్లంతా బంగారముగా దేవుడి బట్టి మార్చబడుతుంది. హల్లెలూయా. ఒక తిరుగుబోతు కొడుకు మారితే చాలు, వాళ్ళు పంట బంగారుగా మార్చబడుతుంది. ఆ ఒక్కడు మారాలా, ఆ ఒక్కడు మార్పు చెందాలా. ఆ ఒక్కడు మారిన దినాన జీవితం సుఖమే చూస్తాం, ఆనందమే చూస్తాం, సంతోషమే చూస్తాం. దుఃఖం కనబడదు, పేదరికం కనబడదు, దరిద్రం కనబడదు. ఎందుకు తెలుసా? ఆ ఒక్కను బట్టే బాధ వచ్చింది, ఆ ఒక్కను బట్టి అప్పు వచ్చింది, ఆ ఒక్కను బట్టే శాపం వచ్చింది, ఆ ఒక్కను బట్టే పేదరికం వచ్చింది. ఆ ఒక్కడు మారిపోతే నీ ఇంటిలోకి ఆయన వస్తాడు. హల్లెలూయా. ఎవరి ఇంట్లోకి వస్తే జీవితం మార్చబడుతుందో, బతుకు మార్చబడుతుందో, కన్నీళ్లు మార్చబడతాయో, పేదరికం కొట్టివేయబడుతుందో, అప్పులు కొట్టివేయబడతాయో, రోగాలు కొట్టివేయబడతాయో, కన్నీళ్లు కొట్టివేయబడతాయో, ఆ మహానుభావుడు మీ జీవితం రావాలంటే మారవలసిన వాడు కూడా ఒక్కడ మారితే చాలు ప్రబట్టడం అలాహు అంటాడు. హల్లెలూయా. చూడండి దేవసరమా, ఒక వ్యక్తి కొత్త కారు కొనుక్కున్నాడు, చాలా కొత్త కారు, పాత కష్టపడి కారు. ఆ కారు కొనుక్కున్న అతను ఇంటికి తీసుకెళ్దామని చెప్పి తోలుతూ ప్రయత్నం చేశాడు. కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఎందరో మెకానిక్లు వచ్చారు, చూశారు, చూస్తే టైర్లు కొత్తవి, కారు కొత్తది, స్టీరింగ్ కొత్తది అని అనేకమైన మెకానిక్ చూస్తే కారు స్టార్ట్ అవ్వట్లేదు. చివరికి దావిజనమా పెట్రోల్ కూడా ఉంది, అర్థం కావట్లా. ఒక చిన్న పిల్లడు వచ్చాడు, ఏంటి బాబాయ్ కారు ఎందుకు ఆగిపోయిందంటే, నాన్న 5 లక్షలతో కారు కొన్నాను, స్టీరింగ్ కొత్తది, టైర్లు కొత్తవి, అంతా బాబాయ్ అర్థం కావట్లంటే, బాబాయ్ గారు ఒక్కసారి పెట్రోల్ ట్యూబ్ చెక్ చేస్తారా? దేవుడు స్తోత్రం. చెక్ చేస్తే నరక వచ్చిందంట. నరక 5 లక్షల రూపాయల కారుని కథలు ఏం చేసింది? ఒక్క నలక 5 కారుని పనిగా మంచి దేవుడు స్తోత్రం. ఆ నలక తీసిన తర్వాత కిక్కు కొడితే టప్ స్టార్ట్ అయిపోయింది. దేవుడు స్తోత్రం. ఈ రోజు నీ కుటుంబంలో ఎన్నో ఆశీర్వాద దేవుడు వల్ల కోరుకుంటున్నాడు, ఎన్నో మేలు చేయాలని కోరుకుంటున్నాడు, గొప్పవారిగా మార్చే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు.
ఆ ఒక్క రకంగా ఉన్న ఆ యజమాని మారితే, ఆ కొడుకు మారితే దేవుడు ధోరణికి ఏది రావాలో అవన్నీ కూడా దేవుడు అలా ఊరుతాడు. మీరు ఎలా కోరుకుంటారు? దేవుడి స్తోత్రం. అట్టి ఆశీర్వాదాలు మీ కుటుంబానికి కలుగును గాక. తల వంచు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మోకరించి, ఒకవేళ మీ కుటుంబంలో మారని కొడుకు కోసం ఒకవేళ అప్పులు పాలైపోయారు, మారని యజమాని కోసం కన్నీరు వంటి పరిస్థితి కుటుంబం ఉందేమో, ఒక్కసారి దేవుడితో సిగ్గుపడమాక. గొప్ప మార్పు చూడకూడదు. దేవుడి సన్నిధిలో ప్రభుతో మాట్లాడు. నిజమే ప్రభువా, నా భర్త దేవుడి భక్తుడు, నేను దేవుడి భక్తురాలు, నా కొడుకును బట్టే కదా ఈ అప్పులు, నా కొడుకును బట్టే కదా ఈ పేదరికం. నిజమే ప్రభువా, నా బిడ్డలు ప్రార్థనా పరులు, నేను ప్రార్థనా పరురాలు, నా యజమాని తాగుబోతుగా ఉండవలే కదా ఈరోజు నా ఇంట్లో ముద్ద లేదు, నా గుండెలో సుఖము లేదు, మా ఫ్యామిలీ అంతా కూడా రోడ్డు మీద ఉండే పరిస్థితి. దేవుడా, నీ మాట సత్యము తండ్రి. ఒక ఆదామును బట్టి మా జీవితంలో కష్టాలు వచ్చాయి, నిన్ను బట్టి మా జీవితంలో మరలా సుఖమించి అనుభూతి ఇచ్చావు. ఈ ఉదయకాలమే దేవుడితో మాట్లాడి, ఎవరైతే నీ కుటుంబంలో మార్పు లేదో వారి కోసం ఏడో సిగ్గుపడమాక. ఎవరైతే నీ కుటుంబాలు ఇంకా మారక, వారి జీవితాలు బట్టి ఒక తండ్రిగా నువ్వు అప్పుల్లో ఉన్నావో, వారి జీవితాలు బట్టి ఒక భార్యగా నువ్వు ఏడుస్తున్నావో, వారి జీవితాలు బట్టి షాలు అనిపిస్తున్నావో, ఈ సమయమందు దేవుడితో మాట్లాడి ఆ ఒక్కడు మార్చునాయనా. దేవుడితో మాట్లాడు. దేవుడు మార్పు చేసేవాడిగా ఉన్నాడు. ఎవరినైనా మార్చగల తండ్రిగా ఉన్నారు. ఈరోజు నీ ఫ్యామిలీ అంతా కూడా దేవుళ్ళు ఉండవలసిన కుటుంబాలు ఆ ఒక్కడు తాగుడిగా ఉన్నాడేమో, తిరుగుబోతుగా ఉన్నాడేమో, చూదగాడిగా ఉన్నాడేమో, కోడి పందాల్లో ఉన్నాడేమో. ఈ సమయం ముందు దేవుడితో ఆ ఒక్కడు మార్చండి అయ్యా, ఆ ఒక్కడు మార్చడు బాబు. ఆ ఒక్కడు మార్పే నా కుటుంబానికి ఆశీర్వాదమైతే, ఆ ఒక్కడు మార్పే నా జీవితానికి ఆనందమైతే, ఆ ఒక్కడు మార్పే నా కుటుంబంలో తల్లిదండ్రులుగా మాకు సంతోషమైతే, ఆ ఒక్కడిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ ఒక్కడిని మీ చేతికి అప్పగిస్తున్నాను. మార్చమని చేతులు పైకెత్తి ఇతరులతో ఎంతమంది అయితే కుటుంబంలో ఒక్కరిని బట్టి బాధపడుతున్నారు, ఒక్కరిని బట్టి కన్నీరు కారుస్తున్నారు, ఒక్కరిని బట్టి అప్పులు పాలైపోయారు, ఒక్కరిని బట్టి ఇబ్బంది ఎదురు చూస్తున్నారు, ఈ సంవత్సరం వారు యేసు నామములో మారిపోవద్దంటే, ఏ ఒక్కరి కోసమైతే తల్లిగా, తండ్రిగా, యజమానిగా, యజమానులుగా ఏడుస్తూ ఉన్నారో ఆ ఒక్కడి సంవత్సరం యేసు నామములో మారిపోని కాక. గొప్ప మార్పు వరకు దయచేయండి, జ్ఞానము దయచేయండి, పరిశుద్ధులు గుంపు కలపండి, వారి జీవితాలు ఆస్వాదించండి. ఈ సమయమందు వారు ఏడ్చిన ప్రతి కన్నీరు, అడిగిన ప్రతి మాట మీరు విన్నారు కనుక ఆ ఒక్కను మార్చి ఐక్యత పరిచి ఫ్యామిలీతో సహా దేవుడు మందిరములో ఆరాధిస్తుండగా సర్వ ఆశీర్వాదం దయచేయండి, మేలు దయచేయండి, కృప దయచేయండి. వారు కోరుకున్నవన్నీ కూడా వారి కుటుంబం అందించి, ఎక్కడ నష్టపోయారో, ఎక్కడ ఇబ్బందులు పాలయ్యారో, ఎక్కడ అప్పులు పాలయ్యారో మరలా సిగురింపు చేసి అప్పించేవాడిగా, గొప్ప స్థాయిలో ఉండేవాడిగా ప్రతి ఫ్యామిలీని ఆస్వాదిస్తున్నాను, ప్రతి ఫ్యామిలీ బ్లెస్సింగ్ చేస్తున్నాను. మీరే గొప్ప కార్యం చేయమని యేసయ్య నామమున తండ్రి. నమ్మిన వారు మహిమపరుస్తూ దేవుని కృపను సమర్పణ పాటకు